దేవుని ఒక వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, చీమల వద్దకెళ్ళు, చీమలు ఏం చేస్తున్నాయి చూడు. అంటే చీమల నుంచి దేవుడు ప్రజలకు, తన బిడ్డలకు ఒక పాఠాన్ని నేర్పుతాడు. ఆకాశ పక్షులను చూడుడి ఏమంటున్నాడు? చెప్పండి చెప్పండి. చూడు చూడు చూడ, ఏం చేస్తాను చూడు. ఆకాశ పక్షులను చూడండి అని ఆకాశ పక్షులను చూపించి వాటి ద్వారా మనకు ఒక పాఠం నేర్పుతున్నాడు. అసలు పక్షిరాజులో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఎందుకు పక్షిరాజును చూడు అని చెబుతున్నాడు? ఎందుకు పక్షిరాజులను ఉండాలని కోరుతున్నాడు? ఎందుకు నువ్వు పక్షిరాజులా నువ్వు జీవించాలని దేవుడు కోరుతున్నాడంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుంచి మోషే నాయకత్వంలో విడిపించబడ్డారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి మోషే నాయకత్వంలో విడిపించబడి వారి ప్రయాణం అరణ్యంలో కొనసాగింది. దగ్గర దగ్గరగా 40 సంవత్సరాలని మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. వీరి ప్రయాణములో మోషే వీరికి నాయకుడుగాను, వీరితో పాటుగా దేవుడు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచినట్లుగా మనం చూస్తూ వాక్యములో ఆనందిస్తూ ఉంటాం. ఈ అరణ్యంలో వారు ప్రయాణమై ఐగుప్తును దాటుకొని ముందుకొచ్చాక వారికి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఎర్ర సముద్రం అడ్డొచ్చి ఎర్ర సముద్రం దగ్గర నిలువబడి ఏం చేయాలో అర్థం కాక మోషే దగ్గరకు వచ్చి కేకలు వేశారు. దగ్గర దగ్గరగా 20-25 లక్షల మంది ప్రజలు. మోషే దేవుణ్ణి అడిగాడు. మోషే దేవుని సన్నిధిలో సహాయాన్ని కోరాడు. మోషే దేవుని సముఖంలోకి వచ్చి సహాయాన్ని కోరాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, మోషే నేను మీతో ఉన్నాను, మీరెందుకు భయపడతారు? కలుగుతున్న శ్రమలను చూసి, కలుగుతున్న పరిస్థితులను చూసి మీరు కంగారు పడద్దు. నీ చేతిలో ఉన్న కర్రను ఎత్తి ఆ సముద్రము తట్టు చూపించి నువ్వు నిలబడు, సముద్రమును నేను చీలుస్తాను, మీరు ఊరకనే చూడండి అని దేవుడు మోషేతో చెప్పినప్పుడు మోషే వెళ్ళి ఆ సముద్రం ముందు నిలబడి ఆ కర్రను ఎత్తుకొని ఆ సముద్రం తాకాడు. దేవుని గాలి, దేవుని సన్నిధుల నుంచి బలం, దేవుని అభిషేకం ఆ సముద్రాన్ని కొట్టితే అది 2 పాయలైపోయిందండి. నేను మరలా చెబుతున్నాను, చాలామంది హేతువాదులు, లేకపోతే చాలామంది దైవ జ్ఞానం లేని వాళ్ళు, చాలామంది దేవుని ఆత్మ లేని వాళ్ళు, చాలామంది దేవుని లేఖనాల్లో లోతైన సంగతులను గ్రహించలేని వాళ్ళు అంటారు, ఆ పాస్టర్ గారు ఉఫ్ అని పడిపోయాడు ఏంటి అని, ఆ పాస్టర్ గారు ఎట్టంటే నెట్టకుండా అంటుకోకుండా పడిపోయారు ఏంటి అంటారు. నీలో దేవుని శక్తి ఉంటే, నీలో దేవుని అభిషేకం ఉంటే, నువ్వు పట్టుకోకుండా నువ్వు నిలబడినప్పుడే నీ నుంచి ఆ పవర్ రిలీజ్ అవుద్ది. ఆ దేవుని మహిమ, ఆ దేవుని అభిషేకం రిలీజ్ అవుద్ది. చూడు, ఎర్ర సముద్రం తట్టుకోలేకపోయింది, ఎర్ర సముద్రం నిలబడలేకపోయింది. దేని ముందంటే దేవుని అభిషేకం ముందు, దేవుని శక్తి ముందు. సముద్రమే 2 పాయలైపోతే అసలు నువ్వెక్కడ నిలబడవు చెప్పు? నువ్వెక్కడ నిలబడగలవు చెప్పు? ఆయన శక్తి నీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు తాకినప్పుడు, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ముట్టుకున్నప్పుడు ఆయన మామూలు శక్తి కాదండి.
పెంతెకోస్తు పండుగ దినమున ఆ గదిలోనికి ఆ శక్తట వచ్చినప్పుడు పెద్ద శబ్దముతో అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో రాయబడిన మాటలు, శక్తి వారి మీదకి వచ్చినప్పుడట వారు భాషలతో మాట్లాడారు అని రాయబడింది. శక్తి. మరి అంత శక్తి రిలీజ్ అయినప్పుడు పడిపోకుండా ఎలా ఉంటారు చెప్పండి? అందుకని పడిపోతారు. ఇదేం పెద్ద విచిత్రమైన సంగతి ఏం కాదు. అంటే వాళ్ళకి ఆ వరం లేక, మరి వరం ఉన్నవాడిని ఎవడో ఒకటి ఏదో ఒకటి అనాలి కదా, అందుకని వాళ్ళు అంటారు. అందుకని అటువంటి వాళ్ళ బోధలు మీరు వినకండి, అటువంటి వాళ్ళ బోధలు మీరు అంగీకరించండి. ఆ సముద్రం చీలిపోయింది దేవుని శక్తి. ఆ సముద్రం 2 పాయలైంది దేవుని బలం. శత్రువు అందులోకి వచ్చాడు, మునిగి చనిపోయాడు. దేవుని ప్రజలేమో దాటారు. ఆ సముద్రం తర్వాత కలపబడింది. ఇప్పుడు చెప్పండి, ఎంత సంతోషం ఉంటుంది ఇప్పుడు? శత్రువు ఏమయ్యాడు? చనిపోయాడు. శత్రువును దేవుడు ఆ సముద్రములోని చంపేశాడు. శత్రువును దేవుడు ఆ సముద్రములోనే మట్టి గరిపించాడు. ఇక వారిని వెంబడించే శత్రువు లేడిక, వారిని వెంటాడే శత్రువు లేడిక. ఎందుకంటే శత్రువును దేవుడు నీటిలో చంపేశాడు. ఇక వాళ్ళ సంతోషం, వాళ్ళ ఆనందం, 430 సంవత్సరాలు హింసించినటువంటి శత్రువు చచ్చిపోయాడు అక్కడ. 430 సంవత్సరాలు వేధించిన సైన్యం చనిపోయింది అక్కడ. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో చిత్రహింసలు పరిచిన ఫరో సైన్యం నీటిలో దేవుడు చంపేశాడు. వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పాలి. మరి మీకెంత సంతోషంగా ఉంటుంది? మీ ఇంట్లో మిమ్మల్ని వెంబడించిన అనారోగ్యాలు, మీ ఇంట్లో మిమ్మల్ని వెంబడించిన అప్పు, మీ ఇంట్లో మిమ్మల్ని వెంబడించిన శాపం, మీ ఇంట్లో మిమ్మల్ని వెంబడించిన దారిద్రత, మీ ఇంట్లో నిన్ను వెంబడించినటువంటి పేదరికం, మీ ఇంట్లో మిమ్మల్ని వెంబడించినటువంటి ఆ భయంకరమైన పేదరిక పరిస్థితులన్నీ ఒక్కసారిగా చచ్చిపోయి ఇక అవి నీ జీవితంలో లేవు అన్న రోజు నీకు ఎంత సంతోషంగా ఉంటుంది? ఎంత సంతోషంగా ఉంటుంది? అంత సంతోషంగా వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని? అన్ని సంవత్సరాలు వేధించిన శత్రువు ఇక కనబట్ల, అన్ని సంవత్సరాలు వారిని కొలిమిలో కాల్చిన శత్రువు ఇక కనబడలా. ఆనందం అండి. మన జీవితాలు కూడా అంతే. ఎన్నో సంవత్సరాల నుంచి మనల్ని వెంబడిస్తున్న పేదరికం, ఎన్నో సంవత్సరాల నుంచి మనల్ని వెంబడిస్తున్నటువంటి దారిద్రత, ఎన్నో సంవత్సరాల నుంచి మనల్ని వెంబడిస్తున్నటువంటి అనారోగ్యాలు, ఎన్నో సంవత్సరాల నుంచి మీ తాత ముత్తాతల దగ్గర నుంచి వెంబడిస్తున్నటువంటి శాపకరమైన అనారోగ్యాలు మీ జీవితాల్లో ఒక్కసారిగా ఆగిపోయినప్పుడు, మీ జీవితాల్లోకి అవి కనబడకుండా పోయినప్పుడు, మీ జీవితాలు అవి కనుమరుగైపోయినప్పుడు నిజంగా మీరు కూడా సంతోషపడతారు కదా, నిజంగా మీరు కూడా ఆనందిస్తారు కదా. మీకు తెలియకుండానే మీ హృదయంలో పాటలు పాడటం ప్రారంభిస్తారు. మీకు తెలియకుండానే మీ గొంతులతో పాటలు పాడి ప్రభువును ఘనపరుస్తారు. అమ్మయ్యా, పోయిన సంవత్సరం వరకు పేదరికమైన దరిద్రత అండి పోయిందండి యేసు నామములో అని దేవుని స్తుతిస్తూ పాటలు పాడతాం. పోయిన సంవత్సరం వరకు మా ఇంట్లో ఈ జబ్బు ఉండేదండి, మా ఇంట్లో మా బిడ్డకి, దాన్ని బట్టి మేము చాలా బాధపడ్డాం, దేవుని కృపను బట్టి ఆ జబ్బు కనుమరుగైపోయింది అని దేవుని స్తుతిస్తూ పాటలు పాడతాం. ఇశ్రాయేలు కూడా అంతే. సముద్రములో శత్రువు చనిపోయాక, సముద్రములో వారి శత్రువు నాశనం అయిపోయాక, సముద్రములో వారి శత్రువు మరణించిన తర్వాత సముద్ర ఒడ్డు మీదకి వచ్చాక ఇశ్రాయేలీయులు ఏం చేశారంటేనట, దేవుణ్ణి స్తుతించి పాటలు పాడి ప్రభువును గణపరుస్తున్నారు. ఎందుకనంటే ప్రభువా, మేము అనుభవించిన బాధను తొలగించావయ్యా, మేము అనుభవించినటువంటి శత్రువును మమ్మల్ని బాగా బాధ పెట్టాడు వాడు ఫరో, ఆ సైన్యాన్ని నాశనం చేసావయ్యా అని
దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ఆనందంగా గెంతులు వేస్తూ ప్రభువుని ఘనపరుస్తూ సంతోషంగా ప్రయాణిస్తున్నారు. ఓ దేవుని ఆనందింప చేస్తున్నారు. ఇక మైమరిచిపోయి ప్రభువుని ఘనపరిచారు. ఇక వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు వచ్చాయంటే ఇక మాకు ఎదురు లేదు, ఇక మాకు తిరుగు లేదు, ఇక మా జీవితాలకి ఏ శ్రమ రాదు, ఏ కష్టం రాదు, ఏ బాధ రాదు అని వారే కొనియాడుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తుండగా సడన్గా వారు షూరు అనబడే ఒక అరణ్యంలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆ అరణ్యానికి రాగానే వారికి దాహమయ్యాయి. అది అరణ్యం, దాహమవుతున్నాయి. అప్పటి వరకు పాటలు పాడిన పాటలు ఆగిపోయాయి. అప్పటి వరకు సంతోషంగా ఉన్న సంతోషం ఆగిపోయింది. అప్పటి వరకు ఆనందంతో గెంతులేసినటువంటి అనుభవాలన్నీ ఒక్కసారి ఆగిపోయి ఆ అరణ్యంలో మంచినీళ్ళ కొరకు, దాహం కొరకు కేకలు వేస్తుంది. 3 దినములు ప్రయాణం చేశారట ఇశ్రాయేలీలు. ఓ ప్రాంతానికి వెళ్ళగానే ఆ ప్రాంతంలో నీరు కనపడ్డాయి. అమ్మయ్యా, నీళ్లు దొరికినీలే, మన కష్టం తీరిపోయింది, మన శ్రమ తీరిపోయింది, మళ్ళా సంతోషించవచ్చు, ఆనందించవచ్చు అని ఆ నీళ్లు తాగుదామని నీళ్ళు తీసుకుని నోట్లో పోసుకున్నారు. నోట్లో పొయ్యిగానే నీరు ఎలా ఉందంటే చేదుగా ఉన్నాయట. విషం కంటే ఎక్కువ భయంకరంగా ఉన్నాయి. తాగలేకపోయారు. ఆ చేదైన నీటిని వారు తాగలేక అక్కడ ఏడవటం, కన్నీరు కార్చటం, దుఃఖించటం మరలా ప్రారంభించారు. నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనం నుండి 23వ వచనం, 24వ వచనం, 25వ వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను పోగు చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అందులో వారు మారాకు చేరిరి. ఆ మారాలో నీళ్లు తాగుతుంటే ఆ నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి. సంతోషంగా వస్తున్నారు, ఆనందంగా వస్తున్నారు, పాటలు పాడారు. అప్పటిదాకా దేవుడు చేసిన మేలును తలుచుకొని స్తుతించారు. కొన్ని దినాలు వారి ప్రయాణం జరిగింది. వారి మనస్సులో ఒక ఆలోచన, ఇక మాకెవరితో పని లేదు, ఇక మాకెవరితోనూ సహాయం అవసరం లేదు. శత్రువు చనిపోయాడు, ఇక మమ్మల్ని వెంబడించే శత్రువు ఎవరున్నారు? ఇక మమ్మల్ని పట్టుకొని వచ్చే ఫరో ఎక్కడున్నాడు? ఇక మాకు ఎదురు లేదు, ఇక మాకు తిరుగులేదు. మేము హాయిగా బ్రతకొచ్చు, హాయిగా వెళ్ళొచ్చు, హాయిగా ఆనందంగా మనం కొనసాగొచ్చు అని వారి హృదయాల్లో ఒక గర్వం, వారి హృదయాల్లో దేవుణ్ణి మర్చిపోయే అనుభవం, వారి హృదయాల్లో దేవుణ్ణి ఆలోచన చేయకుండా ప్రయాణం చేసే అనుభవంలోకి వారు వచ్చేసారు. ఎప్పుడైతే వారు వచ్చారో దేవుడు చూశాడు. వారిని పరీక్షించాలని, వారికి దేవుని యొక్క శక్తి ఏంటో తెలియచేయాలని, ఇప్పుడే నేను అద్భుతం చేసింది, ఇప్పుడే నన్ను పాటలు పాడారు, ఇప్పుడే నన్ను కొనియాడారు, ఇప్పుడే నన్ను స్తుతించారు, కానీ ఇప్పుడే నన్ను మర్చిపోయారు అని దేవుడు ఏం చేశాడంటే వారిని పరీక్షించడం కొరకు వారిని మారా చేదు అనుభవంలోనికి నడిపించాడండి. ఒక చేదు అనుభవం, ఒక చేదు అనుభవం. అక్కడ నీళ్లు దొరకలేదు,
నీళ్లు దొరకకపోగా దొరికిన నీళ్ళు అటు ఎలా ఉన్నాయంటే అవి చేదుగా ఉన్నాయి. నిజమే. సంతోషంగా వెళుతున్నటువంటి వాళ్ళ జీవితంలో, ఆనందంగా వెళుతున్నటువంటి వాళ్ళ జీవితంలో, సంతోషంగా ప్రయాణిస్తున్న వాళ్ళ ప్రయాణంలో ఒక మారా లాంటి అనుభవం, ఒక చేదు అనుభవం వారి జీవితంలో ఎదురైంది. ప్రియదేవ జనాంగమా, మీ జీవితంలో కూడా కొంతకాలంగా సంతోషంగా గడిపారు, కొంతకాలంగా ఆనందంగా గడిపారు, కొంతకాలంగా నీకున్న ఉద్యోగాన్ని బట్టి సంతోషించావు, నీకున్న వ్యాపారాన్ని బట్టి ఆనందించావు, నీకున్న భార్యను బట్టి సంతోషించావు, నీకున్న సంపదను బట్టి సంతోషించావు, నీకున్న బిడ్డల బట్టి సంతోషించావు. కానీ నువ్వేం చేసావో తెలుసా? సంపద పెరిగేసరికి నీకు ఆ సంపద ఇచ్చిన దేవుడిని మర్చిపోయావు. ఆస్తి పెరిగేసరికి నీకు ఆ ఆస్తి ఇచ్చిన దేవుడిని మర్చిపోయావు. సంతోషాలు పెరిగేసరికి నీకు ఆ సంతోషాన్ని కలుగు చేసిన దేవుడిని మర్చిపోయావు. ఒకప్పుడు కష్టాలు, ఒకప్పుడు శ్రమలు, ఒకప్పుడు బాధలు అనుభవించిన నువ్వు, ఒకప్పుడు భయంకరమైన జీవితంలో కొనసాగిన నీవు, వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించి ఒక దీవెనకరమైన జీవితంలోకి తీసుకొస్తే, ఒక ఆశీర్వాదకరమైన జీవితంలోకి నిన్ను దేవుడు తీసుకొస్తే, ఒక ఆనందకరమైన జీవితంలోకి దేవుడు నిన్ను నడిపిస్తే నువ్వేం చేసావో తెలుసా? దేవుడిని మర్చిపోయావు, దేవుని విడిచిపెట్టావు, దేవుని కాదని వెళ్ళిపోయావు. వ్యాపార పిచ్చిలో పడి మందిరానికి వెళ్ళటం మానేశావు. నీ దైవజనుడు అడిగాడు, అమ్మా ఎందుకు బిడ్డ మందిరానికి రావట్లే అని అడిగాడు. ఎక్కడ పాస్టర్ గారు, వ్యాపారం బిజీ, బిజినెస్ డెవలప్ అయింది, అందుకనే సండే కూడా బిజినెస్ నడుస్తుంది, సో నాకు కుదరడంలే, అందుకొరకే ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి నేను ఆ చిన్న కానుకి చెల్లిపోతానే అని వెళ్ళిపోయావు. నీ వ్యాపారం ఆశీర్వదించబడ్డాక, నీ వ్యాపారం దీవించబడ్డాక, నీ వ్యాపారం ద్వారా నువ్వు సంతోషిస్తూ నీకు ఆ వ్యాపారాన్ని ఇచ్చిన దేవుడిని మర్చిపోయావు కదూ. నీ వ్యాపారాన్ని ఇచ్చిన దేవుడిని వదిలిపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజుల్లో ఉద్యోగాలు, ఒకప్పుడు ఉద్యోగం లేని నువ్వు, ఒకప్పుడు ఉద్యోగం పొందుకోలేని స్థితిలో ఉన్న నీ జీవితంలో ఒక ఉద్యోగాన్ని దేవుడిచ్చి, నీ కుటుంబంలో నీ తోబుట్టువులందరూ మట్టి పని చేసుకొని, కూలి పని చేసుకొని, వ్యవసాయ పని చేసుకొని బ్రతికేవారైతే నిన్ను ఒక ఉద్యోగిగా దేవుడు చేశాడు. కానీ ఆ ఉద్యోగంలో పడి, ఆ ఉద్యోగంలో సంపాదించుకొని నువ్వు ఇప్పుడు ఏం చేసావో తెలుసా? ఉద్యోగ బాధ్యతల్లో పడి దేవుని సన్నిధిని మర్చిపోయావు, దేవుని సన్నిధిని మర్చిపోయావు. ఒక యవనస్తుడు ఉన్నాడు నాకు తెలిసి, ఆ యవనస్తుడి పేరు గోపి. మా ప్రాంతంలో అతను ఒక చర్చిలో పనిచేసేవాడు, ఒక చర్చిలో పనిచేసేవాడు. ఒక ఆర్సిఎం ఫాదర్ అతను చదివించాడు. ఆర్సిఎం ఫాదర్ దగ్గరే పనిచేసేవాడు, ఆ చర్చిని ఊడ్చేవాడు, కడిగేవాడు. ఎవ్రీ సండే చర్చిలో ఎప్పుడు పని చేసేవాడు ఆయన. మాకెప్పుడు కూడా బయట కనపడేవాడు కాదు, మేము ఎప్పుడు కూడా అతన్ని బయట సరిగా చూసేవాళ్ళం కాదు. ఆర్సిఎం ఫాదర్తో పాటే ఉండేవాడు. ఆర్సిఎం ఫాదర్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడు, చర్చి కడగటం, మందిరం తొడవడం, ఇంకా ఆ చర్చిలో వర్క్ అంతా అతనే చేసేవాడు. తన తల్లి మేకలు కాసేది, తన తండ్రి మట్టి పనికి వెళ్ళేవాడు. ఆ రోజుల్లో కాలవలు తీయటానికి మట్టి పని కొరకు తన తండ్రి వెళ్ళేవాడు.
తన అన్నదమ్ములందరూ కూలి పనికి వెళ్ళేవారు. తమ్ముడు ఒక్కడే చదువుతున్నాడనే ఉద్దేశంతో వాళ్ళందరూ పనిచేసి ఈ తమ్ముడు చదివించారు. ఈ తమ్ముడు ఆర్సిఎం ఫాదర్ సహాయంతో ఆర్సిఎం స్కూల్స్లో చదువుకొని పెద్దవాడై ఉద్యోగం సంపాదించేవాడు. ఉద్యోగం పొందుకున్నాడు, ఉద్యోగస్తురాలను చేసుకున్నాడు, చాలా సంతోషంగా గడుపుతున్నాడు, చాలా ఆనందంగా గడుపుతున్నాడు. నేను ఒక రోజున సైకిల్ మీద ఆదివారం ఉదయకాలం ఆరాధనకు వెళ్తుంటే మటన్ మార్కెట్ దగ్గర నిలబడ్డాడు. నేను ప్రైజ్ లార్డ్ అని చెబితే ప్రైజ్ లార్డ్ అని పక్కకు తిరిగాడు. నేను అన్నాను, సైకిల్ ఆపి, చర్చ్ టైం అయిపోతుంది కదా, ఇక్కడే ఉన్నావు నువ్వు ఇంకా మటన్ మార్కెట్లో అని అంటే అన్నాడు, ఏం వెళ్తాం పాస్టర్ గారు చర్చికి ఆదివారం, సోమవారం నుండి శనివారం దాకా ఉద్యోగ బాధ్యతలే, ఒక ఆదివారమే మాకు దొరికేది. ఆ ఆదివారం పిల్లలతోనూ భార్యతోనూ గడిపి సాయంత్రం ఏ పార్కుకో ఏ సినిమాకో ఏ బయటకో వెళ్ళాలి, కానీ చర్చికి వెళ్ళడానికి మాకు ఎక్కడ టైం కుదురుతుంది. నాకు అస్సలు ఎంత బాధేసిందోనండి. ఒకప్పుడు చర్చిలో ఉన్నాడు, ఒకప్పుడు మందిరంలో ఉన్నాడు, ఒకప్పుడు పరిచర్య చేశాడు. కానీ ఇప్పుడు దీవించబడ్డాక చూడండి, ఆశీర్వదించబడ్డాక చూడండి, ఇప్పుడు మాకు ఎక్కడ కుదురుతుంది అంటున్నాడు. నిజమే, ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఇదే పరిస్థితి. చాలా మంది ఆత్మీయ జీవితాల్లో ఇదే భయంకరమైన పరిస్థితులు. మీ జీవితాల్లో దేవుని ఆశీర్వాదం పొందుకొని మీ స్థితిగతులు మారాక, మీ పరిస్థితులు మారాక, ఒకప్పుడు శాపం, ఒకప్పుడు దారిద్రత, ఒకప్పుడు పేదరికం, ఒకప్పుడు భయంకరమైన పరిస్థితులు అనిపించిన మీరు, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి దీవించి బ్లెస్ చేసిన తర్వాత మీరేం చేస్తున్నారో తెలుసా? మాకెక్కడ కుదురుతుంది ఇంకా దేవుని మందిరానికి వెళ్ళటానికి? మాకెక్కడ కుదురుతుంది దేవుని స్తుతించడానికి? నిజమే. అందుకని దేవుడు అప్పుడప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మీ జీవితాల్లో, మీ బ్రతుకుల్లో ఒక చేదైన అనుభవాన్ని ప్రవేశపెడుతున్నాడు. ఈరోజు ఎందుకు మీ జీవితంలో చేదు? ఈరోజు ఎందుకు మీ జీవితంలో ఈ కష్టాలు? ఈరోజు ఎందుకు మీ జీవితంలో ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు? అవును, సంతోషంగా ఉంటూ 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 ఉన్న మీ ఇంట్లో ఒక చేదైన అనుభవం ఎందుకు వచ్చింది? ఆనందంగా గడుపుతూ 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 ఉన్న మీ గృహంలో ఒక చేదైన అనుభవం ఎందుకు ప్రవేశించింది? ఎప్పుడు చూసినా మీ ఇల్లు సంతోషంగా ఉండేది, ఎప్పుడు చూసినా మీ ఇల్లు చుట్టాలతో బంధువులతో నిండిపోయి ఉండి ఇల్లు, ఈరోజు కొన్ని కుటుంబాలు ఏమైపోయాయంటే చేదైపోయాయి. శాంతి లేక, సమాధానము లేక, సంతోషము లేక, ఆనందము లేక, జీవితాల్లో భయంకరమైన చేదు అనుభవాలు. ఎందుకంటే మీ జీవితాల్లో మీరు దేవుని మర్చిపోయారు, మీరు దేవుని విడిచిపెట్టారు. ఒకప్పుడు ఉన్న ఆ దేవుని సన్నిధి ఇప్పుడు మీ ఇంట్లో లేదు. ఒకప్పుడు ఉన్న దేవుని యొక్క కృప ఇప్పుడు మీ ఇంట్లో లేదు. ఒకప్పుడు ఉన్న దేవుని భక్తి ఇప్పుడు మీ ఇంట్లో లేదు. ఒకప్పుడు ఎన్ని పాటలు పాడావు బిడ్డ, ఒకప్పుడు దేవుణ్ణి ఎంతగా ఆరాధించావు బిడ్డ, ఒకప్పుడు దేవుణ్ణి ఎంతగా స్తుతించావు బిడ్డ, ఒకప్పుడు దేవుణ్ణి ఎంతగా గణపరిచావు బిడ్డ, ఒకప్పుడు దేవుణ్ణి ఎంతగా ఆరాధించడానికి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళావు. ఈరోజు దేవుని మందిరానికి నువ్వు వెళ్ళలేని స్థితిలో ఉన్నావు. నీ జేబులోకి డబ్బు వచ్చింది, నీ జేబులోకి పైకం వచ్చింది, పైసలు వచ్చాయి, నీ ఒంటి మీద ఒక మంచి బట్ట వచ్చింది, సైకిల్ పోయి బండి అయింది, బండి పోయి కారు అయింది.
దేవుని సన్నిధి లేదు నీ ఇంట్లో. ఒకప్పుడు ఉన్న దేవుని ఆరాధన లేదు ఇప్పుడు. ఒకప్పుడు ఉన్న దేవుని భక్తి ఇప్పుడు నీ జీవితంలో లేదు. ఒకప్పుడు ఉన్న ప్రార్థన మీ ఇంట్లో లేదు ఇప్పుడు. అందుకని మీ జీవితాలు ఇప్పుడు ఏమైపోయాయంటే చేదైపోయాయి. కష్టాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి కష్టాలు? ఎందుకు వచ్చాయి చేదు? ఎందుకు వచ్చాయి ఇశ్రాయేలీయుల జీవితంలో ఆ చేదు అనుభవాలంటే వారు దేవుని మాట వినకుండా వెళ్ళిపోయారు. వారు దేవునికి వ్యతిరేకమైన మనసులో నడుస్తున్నారు. వారు దేవుని విడిచిపెట్టే అనుభవంలోకి, దేవుని శోధించే అనుభవంలోకి వచ్చేసారు. ఈరోజు ఎవరి జీవితాలు చేదైపోతున్నాయి? ఎవరి జీవితాలు చేదుగా మారిపోయాయంటే దేవునిని విడిచిపెట్టిన వారి జీవితాలు, దేవునిని కాదని వెళ్ళిపోయిన వారి జీవితాలు. అవునండి, చాలా మంది జీవితాలు మేము చూస్తూ ఉంటాం. చాలా మంది జీవితాలు మేము పరిశీలిస్తూ ఉంటాం. ఒక సహోదరి నన్ను కలిసింది ఒకసారి. నా కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని ఏడుస్తుంది. ఏమనో తెలుసా? నా చేదైన జీవితాన్ని యేసయ్య తప్ప ఎవరు మార్చలేరు. దైవజనుడా నా కోసం ప్రార్థన చెయ్యి. ఎందుకు అని నేను అడిగాను. ఎందుకు బిడ్డ అంతగా ఏడుస్తున్నావు అని అడిగాను. ఆమె ఏం చెప్పింది తెలుసా? నా చిన్ననాటి నుంచి నేను మందిరానికి వెళ్ళిన వ్యక్తిని, దేవుని యందు భయభక్తులు కలిగి పెరిగిన వ్యక్తిని. నేను పెద్దయ్యాను, చదువుకున్నాను, వయసు వచ్చింది, జీవితం ఏంటో నాకు అర్థమైంది. చదువుంది కదా, ఉద్యోగం సంపాదించుకున్నాను కదా అని తన తల్లిని, తన తండ్రిని, తన కుటుంబాన్ని వదిలేసి ప్రేమించిన వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోయింది. కొన్ని సంవత్సరాల పాటు ఆ వ్యక్తితో సంతోషంగా, ఆనందంగా గడిపిందండి. ఒకప్పుడు ప్రార్థనకి వెళ్ళిన తాను భర్తను బట్టి ప్రార్థనకు వెళ్ళటం మానేసింది. ఒకప్పుడు ఇంటిలో ప్రార్థన చేసుకునే అలవాటు ఉన్నటువంటి ఆమె ఇప్పుడు భర్తను బట్టి ప్రార్థన చేయటం మానేసింది. భర్త ఏమో రక్షణ లేనుడు, భర్త ఏమో మారు మనసు లేనుడు, భర్త ఏమో అన్యుడు. ఉద్యోగం ఉంది కదా నాకు, ఇంకా నాకేంటి ఎవరితో పని అనుకొని చేసుకున్నది. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఉద్యోగం పోయిందండి, భర్తకు అనారోగ్యం వచ్చిందండి. భర్త ఒక విగ్రహారాధికుడు, బెడ్ మీద అనారోగ్యంతో పండుకున్నాడు. ₹1 ఆదాయం లేదు. జీవితమంతా చేదైపోయిందట, జీవితమంతా విషాదమైపోయిన పరిస్థితులట. అలా భర్తను చూసుకుంటూ ఉండగా కొన్ని దినాలకు తన భర్త చనిపోయాడండి. ఇప్పుడు తల్లిదండ్రులు గుర్తొచ్చారు, కానీ వాళ్ళ దగ్గరకు వెళ్ళలేకపోతుంది. తను నమ్మిన భర్త మరణించాడు. ఇప్పుడు తన జీవితంలో భర్త లేడు. తను చేస్తున్న ఉద్యోగం పోయింది. తన శరీరంలో ఒక అనారోగ్యం, పక్క చిక్కిపోయిన దేహం, బిడ్డలు లేరు, ఎవరో లేరు, ఒంటరి జీవితం. ఒక మీటింగ్కి వచ్చి నా కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది. దైవజనుడా, ఒకప్పుడు నా జీవితం సంతోషంగా ఉండేది, మా ఇంట్లో ప్రార్థన ఉండేది, మా ఇంట్లో దేవుని సన్నిధి ఉండేది. నా తల్లి, నా తండ్రి నన్ను చాలా దైవికంగా పెంచారు. నా తల్లి, నా తండ్రి నన్ను చాలా ఆత్మీయంగా నడిపించారు. నేనే చదువుకున్న గర్వంతో, ఉద్యోగం వచ్చిందని గర్వంతో నా తల్లిదండ్రుల మాట వినకుండా వెళ్ళిపోయి, నాకు ఉద్యోగం ఉంది కదా అని ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని దేవుణ్ణి మర్చిపోయాను.
ఇక నాకు దేవుడితో పనేంటి అనుకున్నాను. కానీ నా భర్త చనిపోయాడు, నేను ఒంటరైపోయాను. నా శరీరంలో చెప్పుకోలేని రోగం, ఎక్కడెక్కడికో తిరిగాను. నా జీవితం అంతా చేదైపోయింది. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. చనిపోవాలనుకున్నాను, కానీ టీవీలో నీ వాక్యం విని నువ్వు ఈ ప్రాంతానికి సభలకు వస్తున్నావని నిన్ను కలిసి ఒక్కసారి ప్రార్థన చేయించుకోవాలని వచ్చాను. నా జీవితం అంతా పాడైపోయింది, నా జీవితం అంతా చేదైపోయింది. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నేను ఏడుస్తుంది. చూసావా, దేవుని వదిలిన క్షణము తన జీవితం చేదైపోయింది. దేవుని విడిచిపెట్టిన ఆ క్షణం తన జీవితం చేదైపోయింది. ఈ రోజున చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా వెళ్ళిపోవడం, వారి జీవితాల్లో మాకు డబ్బు ఉన్నది, చదువు ఉన్నది, సంపాదన ఉన్నది, ఇంకా నా పేరెంట్స్ నాకు పని లేదని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది. అటువంటి బిడ్డలు దేశంలో, ప్రపంచంలో వారి జీవితాలు చేదైపోయిన బ్రతుకులతో కనపడే వాళ్ళు ప్రపంచంలోకి వెళ్తే కోట్ల మంది ఉన్నారండి. ఎందుకు ఈరోజు మీ జీవితాలు చేదైపోతున్నాయి? ఒకప్పుడు సంతోషంగా, ఆనందంగా మీ ఇల్లు సంతోషంగా నడుస్తున్నటువంటి మీ గృహం ఉన్నట్టుండి చేదైపోయింది. ఉన్నట్టుండి నీ బ్రతుకు చేదైపోయింది. ఉన్నట్టుండి నీ ఉద్యోగంలో చేదనుభవాలు, ఉన్నట్టుండి నీ వ్యవసాయంలో చేదనుభవాలు, ఉన్నట్టుండి నీ భక్తి జీవితంలో చేదనుభవాలు, ఉన్నట్టుండి నీ కుటుంబం అంతా చేదైన పరిస్థితుల్లో, ఎక్కడ చూసిన అనారోగ్యం, ఎక్కడ చూసిన అప్పులు, ఎటు చూసిన నీ బ్రతుకంతా భయంకరమైన ఆందోళనలు. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, చేదైన అనుభవం, చేదైన జీవితం, మీ కుటుంబాలు చేదైన అనుభవంలో ఉన్నాయి. మీ తలరాతలన్నీ పాడైపోయాయి. నీ బ్రతుకంత దుఃఖ పరిస్థితుల్లో నడుస్తున్నది. ఓ దేవుని బిడ్డలారా, మీ గృహాలు కూడా ఇలాగ చేదుగా ఉన్నాయా? మీరు కూడా దేవుని చేత పరీక్షించబడుతున్న కాలంలో ఉన్నారన్న సంగతిని గుర్తుపెట్టుకోండి. నీ బిడ్డల జీవితాలు చేదైపోయాయి. నీ భార్య జీవితం చేదైపోయింది. నీ భర్త జీవితం చేదైపోయింది. మీ కుటుంబ పరిస్థితులన్నీ చేదైన అనుభవంలో నడుస్తున్నాయి. అయితే ఈ రాత్రి నీకు ఒక శుభవార్త. అప్పులు 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 అనబడే చేదు, రోగం 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 అనబడే చేదు, గర్భఫలాలు లేక నిందలు 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 అనబడే చేదు, ఉద్యోగం లేక శాపగ్రస్తమైన జీవితం, పేదరికం, దారిద్రత, వివాహము కాక భయంకరమైన నిందలు, మీ ఇంట్లో భయంకరమైన పేదరికం, దారిద్రత, ఇవన్నీ ఎందుకు చోటు చేసుకున్నాయంటే దేవుని సన్నిధిని ఇంట్లో లేకపోవటమే, దేవుని నువ్వు వదిలిపెట్టడమే, దేవుని నువ్వు మర్చిపోవటమే, దేవుని నువ్వు కాదని వెళ్ళిపోవటమే. ఒకప్పుడు ప్రార్థన చేసిన నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నావు. ఒకప్పుడు ఎంత చక్కగా పాటలు పాడావు, ఇప్పుడు నువ్వు పాడలేకపోతున్నావు. ఒకప్పుడు ఎంత అద్భుతంగా దేవుని మందిరానికి కానుకలు ఇచ్చావు, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నావు. ఒకప్పుడు దేవుని పనింట పరిగెత్తుకొచ్చిన నువ్వు, అప్పుడు నీ ఇల్లు సంతోషంగా ఉంది, అప్పుడు నీ ఇల్లు ఆనందంగా ఉంది, అప్పుడు నువ్వు కట్టుకున్న ఇంట్లో నువ్వు సంతోషంగా పడుకున్నావు. కానీ ఇప్పుడు నీ జీవితం చేదైపోయింది. నీ భర్త చనిపోయాడు, నీ భార్య చనిపోయింది,
నీ బిడ్డలు చనిపోయారు. దుఃఖం, కన్నీటి అనుభవం. ఒకప్పుడు నీ ఇంటి నిండా సమృద్ధి, ఒకప్పుడు నీ ఇంటి నిండా సంతోషం, ఒకప్పుడు నీ ఇంటి నిండా బంధువులు సంతోషంగా ఆనందంగా గడుపుతున్న నీ జీవితంలోకి ఉన్నట్టుండి ఒక చేదు అనుభవం కదా, ఒక చేదైన అనుభవం కదా. ఎందుకు ఈ చేదు అనుభవం అంటే, దేవుడు అప్పుడప్పుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడు అప్పుడప్పుడు మనల్ని పరీక్షలకు అప్పచెపుతూ ఉంటాడు. దేవుడే అప్పుడప్పుడు మనల్ని పరీక్షల్లోనికి నడిపిస్తూ ఉంటాడు కొన్ని సందర్భాలు. యోబు జీవితం కూడా అంతే. యోబు అనబడి ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన జీవితం ఎంత సంతోషంగా వెళ్తుందో, ఎంత సమృద్ధి ఉన్నదో ఆయన ఇంట్లో, ఎంత ఆనందం ఉన్నదో ఆయన ఇంట్లో. తన పిల్లలు తాను సమృద్ధిలో ఉన్నారు. కానీ ఒక రోజున దేవుని పరీక్షకు గురైంది ఆ ఇల్లు. దేవుని పరీక్షకు గురైంది ఆ ఇల్లు. సాతానుడు ఆ కుటుంబాన్ని చూసి వార్చలేకపోయాడు. ఆ ఇంటిలో ఉన్న సంతోషాన్ని చూసి వార్చలేకపోయాడు. అప్పుడప్పుడు నీ ఇంటిలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. నువ్వు దేవుని మర్చిపోతే వచ్చే చేదు వేరు, అప్పుడప్పుడు దేవుడే నిన్ను పరీక్షకు అప్పగించే విధానం వేరు. ఇక్కడ యోబు చూడండి, సాతానుడు వెళ్ళి యోబు కుటుంబమును గూర్చి దేవుని దగ్గర రిపోర్ట్ చేస్తున్నాడు, కంప్లైంట్ చేస్తున్నాడు. నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి దేవుడు నాకు అన్నీ ఇచ్చాడని సంతోషంతో ఆనందంతో నిన్ను స్తుతిస్తున్నాడు యోబు. కాబట్టి నువ్వు ఏమి ఇవ్వకుండా ఉంటే నిన్ను ఆరాధించడు యోబు, స్తుతించడు యోబు, గణపరచడు యోబు అని చెబుతున్నాడు సాతానుడు. అప్పుడు దేవుడు యోబును పరీక్షిస్తున్నాడు. నేను అవన్నీ తీస్తాను చూడు అని ఆస్తిని తీశాడు, అంతస్తును తీశాడు, కొడుకులు తీశాడు, బిడ్డలందరూ తీసేశాడు. సడన్ గా యోబు జీవితం చేదైపోయింది. సడన్ గా యోబు కుటుంబ పరిస్థితులు మారిపోయాయి. ఉన్నట్టుండి బిడ్డలు చనిపోయారు, ఉన్నట్టుండి ఆస్తి పోయింది, ఉన్నట్టుండి అనారోగ్యం వచ్చింది. ఒకళ్ళ నీ జీవితం కూడా ఇలాగే ఉందేమో. సంతోషంగా ఉన్న నీ ఇల్లు ఇప్పుడు దుఃఖంలో ఉందా? బాధల్లో ఉన్న నీ ఇల్లు ఇప్పుడు ఆనందంలో ఉన్న నీ ఇల్లు ఇప్పుడు బాధల్లో ఉందా? ఎప్పుడు బంధువులతో కలకలలాడిన నీ గృహం ఇప్పుడు ఎవరో రాక చేదుగా ఉందా? ఆ రోజున వారి జీవితం కూడా అంతే ఉంది. ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఈ రాత్రి సందేశాన్ని వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, మీ జీవితంలో కూడా చేదు అనుభవాలు నడుస్తున్నారేమో. ఒకప్పుడు సంతోషంగా ఉన్న మీ ఇల్లు, సంతోషంగా ఉన్న నీ కుటుంబం, ఆనందంగా ఆరోగ్యంగా ఉన్న నీ కుటుంబం, ఈరోజు నీ భర్త ఏమో ఐసీయూలో ఉన్నాడు, నీ భార్య ఏమో అనారోగ్యంతో ఉన్నది, నీ పిల్లలేమో త్రాగుబూతులైపోయారు. నీ కుటుంబ పరిస్థితులన్నీ చేదైన అనుభవంలోకి వెళ్ళిపోయాయా? ఆ రోజున ఇశ్రాయేలీయుల అనుభవం కూడా ఒక చేదైన అనుభవంలోకి వెళ్ళింది, ఒక చేదైన పరిస్థితుల్లోకి వెళ్ళాయి. ఆ ఇశ్రాయేలీయుల దాహం తాగడానికి వెళ్ళినప్పుడు నీళ్లు చేదుగా ఉంటే మోషే దగ్గరకు వచ్చి చెబుతున్నారు, మోషే ఆ నీళ్లు మేము ఎలా తాగాం చెప్పు, ఆ నీళ్లు మేము ఎలా సేవించాలి చెప్పు, ఆ నీళ్లను మేము ఎలా దాహం తీర్చుకోవాలి చెప్పు. మోషే ఏం చేశాడో తెలుసా? పరిగెత్తి
పరిగెత్తుకుని దేవుని దగ్గరకు వచ్చాడండి. పరిగెత్తుకుని దేవుని దగ్గరకు వచ్చాడు. పరిగెత్తుకొని దేవుని సన్నిధిలో మోకరించాడు. అయ్యా, ఆ నీళ్లు చూస్తే చేదుగా ఉన్నాయి, ప్రజలేమో తాగలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఇప్పుడు నేను ఏం చేయాలన్నాడు. వెంటనే దేవుడు మోషేకి చెబుతున్నాడు. 15వ అధ్యాయంలోని నిర్గమాకాండం 25వ వచనంలో ఆయన దేవుడి దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది నీళ్ళలో వేసిన తరువాత నీళ్ళన్నీ మధురమాయి. ఓ దైవ జనాంగమా, ఈరోజు దేవుడు నీకు ఒక మాట చెబుతున్నా. చేదైపోయిన నీ జీవితంలో, చేదైపోయిన మన బ్రతుకుల్లో, చేదైపోయిన మన జీవితాల్లో దేవుడు ఒక అద్భుతం చేయడానికి నీతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. మోషేకట ఒక చెట్టు చూపించాడట. ఆ చెట్టును మోషే నరికి, ఆ చెట్టును మోషే నరికి తీసుకొచ్చి నీళ్ళలో వేశాడు. ఆ నీళ్ళలో వేయగా ఆ నీళ్ళన్నీ మధురమైపోయినాయి. చేదైపోయిన నీరు మధురమైపోయింది. చేదుగా ఉన్న నీరు మధురంగా మారిపోయింది. ఇప్పుడు దానికి కారణం నరికి తీసుకుని రాబడిన ఆ చెట్టు. ఆ చెట్టు ఆ చెట్టు ఎవరో కాదు. ఆ చెట్టు ఎవరో కాదు. 2024 సంవత్సరాల క్రితం నీ కొరకు, నా కొరకు కల్వరి శిలువలో నరకబడిన, కొట్టబడిన, గాయపరచబడిన యేసుక్రీస్తు ప్రభువే. అవును, ఆ చెట్టు నరికి ఆ నీళ్ళలో వేయగా ఆ నీరు మధురమైనట్లు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఒక చెట్టు నీ జీవితాన్ని మధురంగా మార్చడానికి ఎదురు చూస్తున్నది. ఒక చెట్టు నీ కొరకు నరకబడ్డది. ఒక చెట్టు నీ కొరకు గాయపరచబడ్డది. ఒక చెట్టు నీ కొరకు అవమానించబడ్డది. ఆ చెట్టు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు నరకబడి, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు కొట్టబడి, ఆయన శిలువలో వేలాడింది ఎందుకు తెలుసా? నీ జీవితంలో ఆ చెట్టును వేయాలని. ఆ చెట్టు నరకబడి నీళ్ళలోకి వచ్చినప్పుడు ఎలా మధురమయ్యాయో నీళ్లు, యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలోకి, నా జీవితంలోకి వస్తే మన బ్రతుకులు కూడా మధురమైపోతాయి. ఆశీర్వదించబడతాం. చేదు కొట్టివేయబడింది. చేదు నుంచి మధురమైన అనుభవంలోకి వస్తాం. రాత్రి యోబు అదే చెబుతున్నాడు. నా దేవుడు ఎప్పుడు నన్ను నష్టపరచడు, నా దేవుడు ఎప్పుడు నన్ను పాడు చేయడు, నా దేవుడు ఎప్పుడు నాకు అన్యాయం చేయడు. నా దేవుడు సజీవుడని దేవుని కొరకు నిలబడ్డాడు. అందుకొరకే మారా వంటి తన జీవితం, చేదైపోయిన తన జీవితం దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు తిరిగి తన జీవితాన్ని మధురంగా మార్చాడు. చివరగా మీకు ఒక మాట చెప్పి మీ కొరకు ప్రార్థన చేస్తా. దేవుడు లేని నీ జీవితం చేదైపోయింది కదూ. దేవుడు లేక నీ బ్రతుకు చేదైపోయింది కదూ. దేవుడు లేక నీ జీవితం నాశనం అయిపోయింది కదూ. అదే దేవుడు నీ జీవితంలోకి వస్తే, ఒకప్పుడు నీ జీవితాన్ని చూసి చేదు అన్న వాళ్ళందరూ ఇప్పుడు నీ జీవితాన్ని చూసి మధురంగా మారింది అని చెప్తారు. అవును, ఆ సమరయ స్త్రీ ఒకప్పుడు సమరయ ప్రాంతంలో అనేకులకు చేదుగా కనపడింది.
ఆ సమరయ స్త్రీ తన జీవితాన్ని లోకములో పాపములో నాశనం చేసుకున్నది. తన జీవితాన్ని ఎవరు ప్రేమించట్లేదు, తన జీవితాన్ని ఎవరు అంగీకరించటం లేదు. కానీ ఒక రోజున ఆ జీవితంలోనికి యేసయ్య వెళ్ళాడు. ఆ యాకోబు బావి దగ్గర యేసయ్య సమరయ స్త్రీని కలిసినప్పుడు యేసయ్యను రక్షకుడిగా అంగీకరించింది, యేసయ్యను విమోచకుడిగా పిలుచుకున్నది, యేసయ్యను రక్షకుడిగా తన జీవితంలో ఆహ్వానించింది. ఎప్పుడైతే ఆహ్వానించిందో తన జీవితం, తన బ్రతుకు, చేదైపోయిన బ్రతుకు మధురమైపోయిందండి. ఒకప్పుడు ఊరి లోపలికి వెళ్ళడానికి సందేహించినటువంటి సమరయ స్త్రీ, ఊరి లోపలికి వెళ్ళడానికి భయపడినటువంటి సమరయ స్త్రీ ఇప్పుడు ఊరి లోపలికి వెళ్ళింది, ఊరి లోపలికి వెళ్తుంది. రాత్రి వాక్యం వింటున్న ప్రియ దైవజనంగా, మీ జీవితాలు కూడా అనారోగ్యాలతో చేదైపోయాయా? జీవితాలు పాడైపోయి చేదైపోయాయా? అప్పుల బాధలో ఉండి చేదైపోయాయా? నీ చేదును పోగొట్టే ఒకే ఒక్క చెట్టు నా ప్రభు అయిన యేసు. యేసు ఎవరి జీవితాల్లోకి వస్తారో, యేసు ఎవరి కుటుంబాల్లోకి వస్తారో, యేసు ఎవరి బ్రతుకుల్లోకి వస్తారో, యేసు ఎవరి జీవితాల్లోకి ప్రవేశిస్తారో వారి జీవితాలు చేదు నుంచి మధురంగా మార్చబడతాయండి. అవును, ఒకప్పుడు చేదైపోయింది నా జీవితం, ఒకప్పుడు నా కుటుంబానికి చేదుగా ఉన్నాను, ఒకప్పుడు నా బంధువులకు నేను చేదుగా ఉన్నాను, ఒకప్పుడు నేను మా సమాజానికి చేదుగా ఉన్నాను, ఒకప్పుడు నేను మా ప్రాంతానికి చేదుగా ఉన్నాను. అందరూ వెలేశారు, అందరూ అవమానించారు, అందరూ తృణీకరించారు, అందరూ అసహించుకున్నారు. అటువంటి నా జీవితంలోకి నా కొరకు ఒక చెట్టు నరకబడ్డది, నా కొరకు ఒక చెట్టు నరకబడింది కల్వరిలో. ఆ నరకబడిన యేసు, కొట్టబడిన యేసు నా జీవితంలోకి ఎప్పుడైతే వచ్చాడో, నా బ్రతుకులోకి ఎప్పుడైతే వచ్చాడో, నా బ్రతుకంతా కూడా మధురమైపోయిందండి. ఎక్కడ అవమానించబడ్డానో అక్కడ నన్ను ప్రేమించారు ప్రజలు, ఎక్కడ నేను చేదైపోయానో అక్కడ నన్ను మధురంగా మార్చాడు యేసు. యేసు నా జీవితాన్ని మధురంగా చేశాడు. నీ జీవితాన్ని కూడా రాత్రి మధురంగా చేయగలడు. దుఃఖంతో, బాధల్లో ఒకప్పుడు సంతోషంగా ఉన్న ఇల్లు ఇప్పుడు మీది బాధగా ఉందేమో, ఒకప్పుడు సంతోషంగా ఉన్న నీ ఉద్యోగం ఇప్పుడు కోల్పోయి నువ్వు దుఃఖంలో ఉన్నావేమో, ఒకప్పుడు సంతోషంగా ఉన్న మీ కుటుంబాల పరిస్థితులన్నీ మారిపోయి ఇప్పుడు మీ జీవితాలన్నీ చేదైపోయిన అనుభవంలో నడుస్తున్నారేమో. అయితే మీకు ఒక శుభవార్త, మీ జీవితాల్లోనికి ఆ యేసు వస్తే, మీ బ్రతుకులోనికి ఆ యేసు వస్తే, మీ కుటుంబాల్లోకి ఆ యేసు వస్తే, మీ ప్రాంతాల్లోకి ఆ యేసు వస్తే మీ జీవితాలు మొత్తం కూడా మధురమైపోతాయి. మీ జీవితాల్లో మధురంగా మార్చడానికే, మీ బ్రతుకుల్లో మధురంగా చేయడానికి, మీ కుటుంబాలను మధురంగా మార్చడానికి 2000 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆ యేసు ఎవరి జీవితాల్లోకి వస్తాడో, ఆ యేసు ఎవరి బ్రతుకుల్లోకి వస్తాడో, ఆ యేసు ఎవరి కుటుంబాల్లోకి వస్తాడో, ఆ యేసు ఎవరి కుటుంబాల్లో ప్రవేశిస్తాడో, ఆ యేసు ఎవరి జీవితాల్లోనికి రావడానికి ప్రయత్నిస్తాడో ఆ జీవితాలు చేదు నుంచి మధురంగా మార్చబడతాయి. ఓ ఎవరి బిడ్డ, యేసు లేక నీ జీవితం పాడైపోయింది. ఓ సహోదరుడా, యేసు లేక నీ బ్రతకంత నాశనం అయిపోయింది. ఓ దైవ జనాంగమా, యేసు ప్రభు మీ ఇంట్లో లేక మీ ఇల్లు అంతా చేదైపోయింది. అనారోగ్యాలతో చేదైపోయింది, రోగాలతో చేదైపోయింది, అప్పుల బాధలో చేదైపోయింది, భయంకరమైన
పరిస్థితుల్లో మీ కుటుంబాలు చేదు అనుభవాలు నడుస్తున్నారేమో, ఈరోజు యేసుని ఇంట్లోకి వస్తే, యేసుని జీవితాల్లోకి వస్తే నీ బ్రతుకు మారిపోద్దు బిడ్డ. అదుగో యేసయ్యా నా జీవితంలోకి నువ్వు రా అని యోబు పిలిచినప్పుడు యోబును తిరిగి దేవుడు ఆశీర్వదించాడు. సమరయ స్త్రీ జీవితంలోకి యేసు వెళ్ళినప్పుడు ఆయన చేదైపోయిన అనుభవం, ఆమె చేదైపోయిన పరిస్థితులు, ఆమె చేదైపోయిన జీవితం మధురంగా మారిపోయింది. ఈ రాత్రి నీకు కూడా యేసు కావాలా? అయితే మోకరించు. నీ చేదైన అనుభవం, నీ పేదరిక అనుభవం, నీ దారిద్రతమైన అనుభవం, నీ భయంకరమైన చేదు పరిస్థితులన్నీ రాత్రి మారిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మోకరించు. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిన కాలమున మీరు మాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి మీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన. మీరు చేసిన అద్భుతాలను బట్టి వందనాలు, మీరు కదిలిన కదలికలను బట్టి స్తోత్రాలు. ఈరోజు ప్రతి వ్యక్తి జీవితాన్ని చేదైన అనుభవం నుంచి మధురమైన అనుభవంలోకి నడిపించారు. నువ్వు వెళ్తే వారి జీవితాలు మధురంగా మారుతాయని మీరు ఇచ్చిన వాక్కును బట్టి వారి జీవితాలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.